మా అమ్మ ఇంకా ఎక్కడికైనా గుడికి పోయినామంటే అస్సలు పడుకోనియదు. శ్రీశైలం పోయినా కానీ అంతే, 2 గంటలకే నిద్ర లేపింది. లేవు, స్నానం చేయి, దర్శనం చేసుకోవాలి, లైన్ ఎక్కువైపోతుంది అని చెప్పి స్నానం చేసుకుందామని పోతే నీళ్ళైతే ఐస్ ఉన్నట్టే ఉన్నాయి. అట్లనే స్నానం చేసుకొని రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. నాకైతే మస్తు చలి పెడుతుంది. శ్రీశైలంలో స్నో కూడా మస్తు కురుస్తుంది. ఇక్కడ 365 ఒత్తులు ప్యాకెట్స్ తీసుకున్నాము. మా అమ్మ నా దగ్గర ఫోన్ తీసుకొని నా ఇంక నుంచి వీడియో తీసుకుంటూ వస్తుంది. నాకేమో చలి పెడుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి. మా అమ్మనేమో ఏం చలి పెడుతుంది, గీంతదానికి చలి పెడుతుందా అని చెప్పి వీడియో తీసుకుంటూ వస్తున్నాయి. నేను ఒక్క క్షణం అనుకున్నా, మా అమ్మనే ఇట్లుందా, అందరు అమ్మలు ఇట్లే ఉంటారా అని. గుడి దగ్గరికి అయితే 3:30 వచ్చేసినాము. డెకరేషన్ అయితే మస్తు చేసిరు. ఇక్కడ మల్లికార్జున స్వామిది, ఇక్కడ భ్రమరాంబికా దేవిది. గుడి మొత్తం లైట్స్ తోటి డెకరేషన్ చాలా బాగా చేసిరు. పబ్లిక్ చాలా ఉన్నారు. వీడియో తీయడానికి రాలేదు, దూరంకేం తీసా. 3:30 వెళ్ళేసరికి ఎంత క్రౌడ్ ఉన్నారు. అమ్మ ఒక్కతే నాయంబడి పడ్డది అనుకున్నా, కానీ అందరు అలాగనే ఉన్నారని అక్కడ చూసినాక అర్థమైంది. దర్శనం ఇంపార్టెంట్ కదా, లేట్ పోతే లేట్గా అవుతుంది దర్శనం అన్నట్టు. నేను మా అమ్మ 365 ఒత్తులు ఇక్కడ వెలిగించాము. వెలిగించి దర్శనానికి అయితే వెళ్ళాము. 4:30కే 4 కంపార్ట్మెంట్ నిండిపోయి ఉన్నాయి. మా అమ్మ అన్నది నిజమే, అసలు ఎన్ని గంటలకు లేచి వచ్చిరో ఏమో. ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి మాకు 6 గంటలన్నర టైం పట్టింది. ఈ వీడియో చూసిన వాళ్ళు శ్రీశైలం వెళ్ళి ఉంటే మీకు దర్శనానికి ఎన్ని గంటల టైం పట్టిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.